హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ అండి, మొన్న మండే అయితే వీడియో పోస్ట్ చేయలేకపోయాను. యాక్చువల్లీ కొంచెం హెల్త్ కూడా అటు ఇటుగా ఉందన్నమాట. అంటే వచ్చి పనులు అండ్ దెన్ ఇక్కడ బయటకు వెళ్ళటము, ఎండ, ఎవ్రీథింగ్ యాక్టెడ్ ఆన్ మీ. సో కొంచెం బ్రేక్ అయితే ఒక రోజు ఇంకా నేను రికార్డ్ చేయలేకపోయాను. సో ఐ డెంట్ హ్యావ్ ఎనీ కంటెంట్ టు పోస్ట్ అండ్ బాడీ కూడా ఐ థాట్ కొంచెం రిలాక్స్ అయితే అవ్వాలి. యాక్చువల్లీ ఏంటంటే వీడియోస్ చెయ్యటం మొదలెట్టేసరికి వన్స్ యూ స్టార్ట్ రికార్డింగ్ వీడియో, ఆ వీడియో రికార్డ్ చేయటం ఈజ్ అ టాస్క్ అండ్ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉండాలి, దాన్ని చూడాలి, దెన్ యూ హ్యావ్ టు థింక్. సో మీ మైండ్ ఇస్ కాన్స్టెంట్లీ ఆన్ ఇట్ అనమాట. ఆ బ్రేక్ అన్నది దొరకదు. బయట చూసే వాళ్ళకి అనిపిస్తుంది ఏముంది చేసే పనిని రికార్డ్ చేసేసి పోస్ట్ చేస్తుంటే డబ్బులు వచ్చేస్తాయి కదా అనేసి. అండ్ మాలాంటి స్మాల్ యూట్యూబర్స్కి పెద్ద రావండి. బట్ దెన్ అది ఒక ప్యాషన్ లాగా చేస్తున్నాం కాబట్టి ఒక కంటిన్యూటీ అయితే నేను మెయింటైన్ చేస్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ ఒక్కసారి ఈ ఫీల్డ్లోకి దిగినాక దే డోంట్ జస్ట్ డూ ఇట్ ఫర్ మియర్ మనీ కోసం అస్సలు చెయ్యము అని చెప్పమండి. ఎవరైనా స్టార్ట్ చేసేది మనీ కోసమే కదా. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ స్టార్ట్ లవింగ్ ద వర్క్. సో అది అందుకనే ఐ టుక్ అ స్మాల్ బ్రేక్ అనమాట. అండ్ ఇవాళ శ్లోకాకి టిఫిన్ బాక్స్లోకి అనేసి నేను ఆలు మటర్ కర్రీ అయితే చేస్తున్నాను. గ్రీన్ పీస్ అండ్ ఆలుగడ్డ మసాలా కర్రీ. యాక్చువల్లీ ఇంట్లో కూరగాయలు కూడా లేవండి. సో స్టాక్ ఆఫ్ ఆలుగడ్డలు అయితే ఎప్పుడు ఉంటాయి కాబట్టి అవి అండ్ గ్రీన్ పీస్ ఫ్రోజన్ పీసే యూజ్ చేశానండి. ఇప్పుడు ఇంకా అసలు సీజన్ కూడా లేవు కదా. నేను పాస్ట్ 2 years నుంచి గ్రీన్ పీస్ని ఫ్రీజ్ చేసుకోవటం అసలు వేస్ట్ అనిపిస్తుందండి. బికాజ్ ఎవ్రీ టైం ఈసారి బాంబేలో అయితే ఫ్రీజ్ చేశాను కూడా, కానీ ఈ ట్రాన్స్ఫర్ అన్నది తెలిసి ఇంకా దాన్ని ఇమ్మీడియట్లీ యూజ్ అయితే చేసేసాను. సో ఫ్రోజన్ పీస్ యూజ్ చేస్తున్నాను. అండ్ తాలింపులోకి కసూరి మేతి, చెక్క, లవంగం ఇవన్నీ వేసేసుకున్నాను. అండ్ దెన్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని అవి రోస్ట్ అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టొమాటో. దీంట్లో మీరు కొంచెం రిచ్ ఫ్లేవర్ ఇవ్వాలి అంటే క్యాషూ పేస్ట్ వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో క్యాషూ పేస్ట్ కానీ లేదా ఇట్లాంటివి ఏమన్నా రిచ్ క్రీమ్ వేసాను అంటే కొంచెం ఆ మసాలా, ఆ స్పైస్ లెవెల్స్ కొంచెం అవి క్రీమీగా ఉంటాయి అండ్ స్వీట్ టేస్ట్ వస్తుంది. సో అది ఇంట్లో అంత ఇష్టపడరు. అందుకని నేనైతే ఎప్పుడూ నా బేసిక్ గ్రేవీ ఏంటంటే ఉల్లిపాయ టొమాటో గ్రేవీనే ఉంటుంది. సో అవి వేసేసి ఆలుగడ్డ అండ్ గ్రీన్ పీస్ వేసేసాను. అండ్ 1 whistle ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి. అంటే నాకు ఇక్కడ పొటాటోస్ చాలా బాగుంటున్నాయి. సో 1 whistleలో నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది. కొంచెం మసాలా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎండాకాలం అంటే మరీ చప్పటి కూరలు వాళ్ళు తినలేరు. యాక్చువల్లీ అది హెల్త్కి మంచిది కానీ. సో ఇట్లా కొంచెం మసాలా అయితే వేసాను. అండ్ ఇక్కడ మసాలాలు కూడా ఎక్కువ వేయలేదండి. నేను పసుపు, ఉప్పు, కారం అండ్ మాల్వానీ మసాలా అని నేను బాంబేలో తీసుకున్నాను కదా, అది వేసాను. గరం మసాలా కూడా వేయలేదు, ధనియాల పొడి వేసాను. అండ్ ఇదంతా అయిపోయినాక నేను మాత్రం నా కప్ ఆఫ్ కాఫీ తాగుతున్నాను. అండ్ ఈ టైంలో మాత్రం నన్ను ఎవరు డిస్టర్బ్ చేసినా నాకు పిచ్చ కోపం వచ్చేస్తుందండి. బికాస్ దిస్ ఇస్ ఆ 10 minutes ఆఫ్ హ్యావింగ్ యువర్ కాఫీ, దట్ ఈస్ ఆల్ యూ ఆస్క్ ఫార్ కదా. రోజంతా అందరి కోసం పనిచేస్తాం, మన కోసం మనం 10 నిమిషాలు కూడా తీసుకోలేకపోతే ఇంకా వాట్స్ ద పాయింట్ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ సెల్ఫిష్ అబౌట్ దిస్ 10 minutes టైం. కొందరు అనుకోవచ్చు కిడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, హస్బెండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేసి. ఐ టోటలీ అగ్రీ అండి. అది ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకి. నేను ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా ఈ 10 నిమిషాలు మాత్రం నావి. దీనిలో నోబడీ కెన్ టేక్ దిస్ 10 minutes అవే ఫ్రమ్ మీ. అండ్ ఇంట్లో అందరికీ అది తెలుసు అనమాట. ఈ 10 నిమిషాలు దీన్ని గెలికాము అంటే మాత్రం రచ్చ చేసేస్తుంది అని. సో నోబడీ విల్ కమ్ క్లోజ్ టు మీ. అండ్ నేను కొంచెం ప్రశాంతంగా నా కాఫీ అయితే సిప్ చేసి దెన్ ఐ గాట్ బ్యాక్ ఇన్ టు ద వర్క్ అండి. యాక్చువల్లీ శ్లోక బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ట్యూస్డే కదా టెంపుల్కి వెళ్ళాలి అనేసి డ్రెస్ చేసుకొని బయలుదేరాము. అండ్ ఇంకా టెంపుల్ నుంచి వచ్చిన వెంటనే ఇవాళ అనంత బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే స్ప్రౌట్స్ చేశానండి. సో స్ప్రౌట్స్తో కొంచెం తాలింపు వేసేసి స్ప్రౌట్స్ వేసేస్తాను. అండ్ స్ప్రౌట్స్ పొయ్యి మీద పెట్టకూడదు కదా, కుక్ చేయకూడదు కదా అని మొన్న లాస్ట్ టైం ఎప్పుడో అన్నారండి. అవునండి, ఎక్కువ కుక్ చేయకూడదు, కానీ మరీ పచ్చి పచ్చిగా అందరూ తినలేరు కదా. అందుకని అనంతకి ఏం చేస్తానంటే నేను తాలింపు వేసేసుకుంటాను. కరివేపాకు, ఆవాలు, మినప్పప్పు ఇవన్నీ వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అది బాగా తాలింపు బాగా ఫ్రై చేసి స్ప్రౌట్స్ జస్ట్ అట్లా వేసేసి 3-4 minutes మంట ఉంటుందండి. సో ఉప్పు, పసుపు వేసుకుంటాను.
అండ్ 3-4 మినిట్స్లో స్ప్రౌట్స్, దాట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. తెగ కుక్ చేసేసి నీళ్లు పోసేసి ఉడకపెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు. జస్ట్ 3-4 మినిట్స్ కొంచెం మంట మీద పెడతాను అండ్ దెన్ ఐ విల్ స్విచ్ ఆఫ్ ద స్టవ్. పైనుంచి మీరు నిమ్మకాయ పిండుకొని కొరియాండర్తో గార్నిష్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ హెల్దీ. అండ్ ఇదే బ్రేక్ఫాస్ట్ నేను అనంత ఇద్దరం తినేసామండి. టెంపుల్కి వెళ్ళే రోజు కొంచెం క్రేజీగా ఉంటుంది, బట్ ఆ టైంలో కూడా ఐ ప్రిఫర్ ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్లు ప్రిఫర్ చేసామనుకోండి, మనకి వెళ్ళి వచ్చినాక మళ్ళీ హడావిడిగా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో కొంచెం ప్లానింగ్తో వీ కెన్ మేనేజ్ టైం అనిపిస్తుంది నాకైతే. అండ్ ప్లానింగ్ అన్నది ముందు నుంచే చూసుకుంటాం, ఏది బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఏంటి అన్నట్టు అట్లా చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా అందరూ వెళ్ళిపోయినాక మాత్రం నేను ప్రశాంతంగా చేంజ్ చేసుకొని అప్పుడు మళ్ళీ కిచెన్లోకి వచ్చానండి. అంటే ఆ కిచెన్ అయితే ప్రశాంతంగా లేదు, నేను కొంచెం స్థిమితపడ్డాను. బికాజ్ మార్నింగ్ 4:30కి లేస్తే ఆల్మోస్ట్ లైక్ 9, 8:30, 9 వరకు ఇంకా అసలు తిరిగినట్టే ఉంటాను. ఎక్సెప్ట్ ఫర్ దట్ 10 minutes బ్రేక్ విచ్ ఐ టేక్ వెన్ ఐమ్ హ్యావింగ్ కాఫీ. అండ్ ఇప్పుడు ఇంకా కిచెన్ అయితే ఇట్లా ఉందన్నమాట. ఇట్ జస్ట్ రిమైండ్స్ మీ ఆఫ్ అ బ్యాటిల్ ఫీల్డ్. అన్నీ అక్కడే ఉంటాయండి, చాలా మెస్సీగా ఉంటుంది నా కిచెన్ అయితే. కానీ దీన్నంతా నీట్గా అయితే నేను చేసుకుంటాను. ఎస్, ప్రతిదీ నీట్గా పర్ఫెక్ట్గా ప్రతి నిమిషం నీట్గా ఉండాలి అంటే ఇన్ని పనులు నేను చేయలేను. లేచి పూజ చేసుకొని బ్రేక్ఫాస్టులు చేసి టిఫిన్ బాక్సులు పెట్టి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను టెంపుల్ని స్కిప్ చేయలేను, అట్ ద సేమ్ టైం పిల్లల్ని వీ కాంట్ ఇగ్నోర్ కదండి. అట్లాగే బ్రేక్ఫాస్ట్లని ఇగ్నోర్ చేయలేము, న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్లు అయితే వేయాల్సిందే. సో ఇలాంటప్పుడు నాకైతే ఇల్లు మెస్సీ అవుతుంది అండ్ కిచెన్ ఎస్పెషలీ పరమ మెస్సీ అవుతుందండి. సో అవంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. దిస్ విల్ టేక్ మినిమం 20 minutes. మార్నింగ్ ఒక్కసారి కిచెన్ క్లీన్ చేసుకోవటానికి నాకు మినిమం 20 minutes అయితే పడుతుంది. అండ్ ఈ 20 minutes అంతా తరోగా క్లీన్ చేసుకుంటే మాత్రం ఐఎమ్ గుడ్ టు గో ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే. మనం ఏం పెద్దగా ఎక్కువేం వంటలు చేయను కదండి, నేను ఒక్కదాన్ని ఉంటాను. మహా అయితే మార్నింగ్ ఒక కర్రీ వండాను కాబట్టి రసమో ఏదో పులుసో ఏదో ఒకటి పెట్టుకుంటాం, అంతకు మించి ఎక్కువ ఉండదు. సో ఆ కొంచెం కుకింగ్కి వీ డోంట్ నీడ్ సో మచ్ ఆఫ్ హంగామా. కానీ మార్నింగ్ అవర్స్లో ఉన్న రష్ ఈజ్ లైక్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది నాకైతే. అంటే టైంకి యూ జస్ట్ రన్ విత్ ద టైం అనమాట. ప్రతి మినిట్ ప్రతి సెకండ్ కౌంట్ అవుతుంది. ఇది నా స్టోరీనే కాదండి, ఎవ్రీ మదర్ హూ సెండ్స్ హర్ కిడ్స్ టు స్కూల్స్, కాలేజెస్, హస్బెండ్ వర్క్కి పంపించే ప్రతి మదర్ది ఇదే ప్రాసెస్. హోమ్ మేకర్స్ కంటే అట్లీస్ట్ ఈ టైం దొరుకుద్ది. వర్కింగ్ ఉమెన్కి అయితే ఈ అదృష్టం కూడా ఉండదు. దే హ్యావ్ టు రన్, స్లాగ్, వర్క్, డూ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ కౌంటర్ టాప్ అంతా మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. అండ్ స్లోగా రీఫిల్ చేయాల్సినవి ఏమన్నా ఉన్నా రీఫిల్ చేసేసుకుంటాను. అండ్ వన్స్ కౌంటర్ టాప్ ఈజ్ నీట్ కదా, అప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏదైనా ఉంటే అది చేసుకుంటాను. అండ్ అప్పుడు కొంచెం స్థిమితంగా చేసుకోవచ్చండి పని. అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బీ క్రేజీ. ఆ ప్లేసే మెస్సీగా ఉన్నప్పుడు మనం ఇంకా పనులు యాడ్ చేస్తూ ఉంటే దట్ విల్ బీ లైక్ హారిబుల్ అనమాట, అసలు పని అవ్వదు. అందుకని ఇదంతా క్లీన్ చేసుకొని రీఫిల్ చేయాల్సినవి చేసుకొని నేను నిన్న పప్పు నానబెట్టానండి ఇడ్లీలకి. పిండి మాత్రం నేను ఎప్పుడు మిక్సీలోనే వేసుకుంటానండి, గ్రైండర్ యూస్ చేయను. ఎందుకంటే అంత క్వాంటిటీ ఆఫ్ ఇడ్లీలు మా ఇంట్లో తినరు. నా ఒక్కదానికి ఇడ్లీలు అంటే ఇష్టం. సో మీరు ఎవ్రీడే ఇడ్లీ పెట్టినా కూడా హ్యాపీగా నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటాను. బట్ మా ఇంట్లో అంత క్రేజీ ఎవ్వరికి లేదండి ఇడ్లీలు అంటే. సో నేను కొంచెమే చేస్తాను అండ్ 2-3 డేస్కి వచ్చేలాగే చేసుకుంటాను. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. అండ్ ఈ మధ్య ఏమవుతుంది అంటే సోషల్ మీడియాలో వచ్చే అంటే చూపెట్టే కంటెంట్ వాళ్ళకు వచ్చు అని చూపెడుతున్నారు. బట్ అది చూసి కూడా ప్రెషర్ తీసుకునే వాళ్ళని నేను చూశానండి. సో ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. కొందరు అంటే వాళ్ళకి ఒక టాలెంట్ ఉంది, వాళ్ళకి ముగ్గేయటం వచ్చో లేదా పెయింటింగ్ చేయటం వచ్చో, ఫ్యాబ్రిక్ పెయింటింగో లేదా నార్మల్ వాల్ పెయింటింగో ఏవో చేస్తున్నారు అనుకోండి. అవి చూసి మనకు అవి రావు అనేసి ఇక్కడ వీళ్ళు డిప్రెస్ అయిపోతున్నారు. అది అసలు నాకు అర్థం కూడా కావట్లేదు. వీఆర్ గుడ్ ఫర్ నథింగ్ అన్నట్టు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో బతికేస్తున్నారు. ఎవరికి వచ్చింది వాళ్ళు డిస్ప్లే చేసుకుంటున్నారండి సోషల్ మీడియాలో. దే ఆర్ నాట్ ఆస్కింగ్ యూ టు లెర్న్ ఇట్ ఆర్ ఐఎమ్ బెటర్ దెన్ యూ అని వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళకు వచ్చు కాబట్టి దే కెన్ ఎర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ కాబట్టి దే ఆర్ షోకేసింగ్ ఇట్. దాన్ని చూసి మీరు నేర్చుకోగలిగితే ఇఫ్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అండ్ లెర్న్ ఇట్, దట్స్ బ్రిలియంట్. కానీ వాళ్ళకన్నీ వచ్చు నాకేమీ రావు అన్న ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయితే మాత్రం చాలా కష్టము.
సో ఒక్కసారి ఆలోచించుకోండి మీ థాట్ ప్రాసెస్ అన్నది ఎలా ఉందో. అండ్ కంపారిజన్ అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్సే కాదు, వాళ్ళు ఈ చీర కొన్నారు, నేను ఈ చీర కొనాలి, ఆ నగ కొన్నారు, ఈ నగ కొనాలి అనే కాదండి. ఈ టాలెంట్ పర్సే, ఇంటలెక్చువల్ పర్సే, లేదా వాళ్ళ పిల్లలకి వచ్చిన మార్క్స్ మా పిల్లలకి రావట్లేదు, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు మా పిల్లలు చదవట్లేదు, ఇలాంటి కంపారిజన్స్ కూడా ఈ మధ్య సోషల్ మీడియా వల్ల నార్మల్ పబ్లిక్కి అదొక పెద్ద ట్రామా లాగా తయారైంది. సో ప్లీజ్ అండి, అది ఒక ఎంటర్టైన్మెంట్ పర్సేనే చూడండి. యు ఆర్ వాచింగ్ అ వీడియో ఇన్ యూట్యూబ్, జస్ట్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్. అంతకి మించి దానికి పర్సనలీ కనెక్ట్ అయిపోయి వాళ్ళకి ఇవి వచ్చు మాకు ఇవి రావు, వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు మా పిల్లలు ఇలా ఉన్నారు, ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ పోతే లైఫ్లో అసలు పీస్ ఆఫ్ మైండ్ అన్నది ఎవ్వరికీ ఉండదండి. ఇది నేను కొందరితో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది, అందుకనే నేను ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ పిన్ పాయింటింగ్ ఎనీ వన్, కానీ ఒకసారి ఆలోచించండి. అండ్ ఆల్సో ఒకళ్ళు ఏదో చేస్తున్నారని మనం కూడా అదే ఫాలో అయిపోయి అంటే హర్డ్ మెంటాలిటీ అంటారు చూడండి, అట్లా చేయటం మానేసేయండి. అండ్ ఇక్కడ పనులన్నీ అయిపోయినాక నేనైతే ఒక కప్ ఆఫ్ మళ్ళీ కాఫీ అయితే పెట్టుకున్నానండి. ఇవాళ 2 times అయిపోయింది. బట్ నేను డెఫినెట్లీ 2 times తాగుతానండి మార్నింగ్ టైంలో. ఎందుకంటే నేను తాగేది హాఫ్ కప్ ఆఫ్ కాఫీనే, ఐ కాంట్ హ్యావ్ 1 full cup ఆఫ్ కాఫీ. సో హాఫ్ కప్ ఆఫ్ కాఫీ మాత్రం 2 times తాగుతాను. అండ్ అది తాగినాక కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ. ఇప్పుడు నేను నా ఫ్యాన్స్ అయితే క్లీన్ చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశానండి. బెడ్రూమ్లో ఈ ఫ్యాన్ మాత్రం నల్లగా పట్టేసిందండి. నిజంగా అండి, డస్ట్ని హ్యాండిల్ చేయటం ఒక రేంజ్లో ఉందిలేండి నాకు. అంటే ఈ కన్స్ట్రక్షన్ సైట్ లాగే ఉంది ఇప్పుడు మా సొసైటీ. సో ఇదైతే ఉంటుంది. సో బెడ్రూమ్లో మాత్రం నేను క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ లివింగ్ ఏరియా అంత ఎఫెక్ట్ అవ్వలేదు కాబట్టి అది సమ్ అదర్ డే చేస్తాను. అన్నీ ఒకరోజైతే నేను పెట్టుకోనండి. అండ్ ఈ డస్టింగ్ నేను ఫ్యాన్స్ ఫస్ట్ అయితే ఒక వెట్ క్లాత్తో క్లీన్ చేసేస్తున్నాను, దాని తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తాం. అండ్ ఇమ్మీడియట్లీ క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాం అనుకోండి 15 daysకి ఒకసారో లేదా 20 daysకి ఒకసారో, అప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం అనిపించదండి. మరీ మురికైపోయినాక క్లీన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం సోప్ వాటర్ వేసి రిన్స్ చేయాలి, ఇవన్నీ పడతాయి. ఇట్లా 15-20 daysకి క్లీన్ చేసుకుంటే మాత్రం జస్ట్ ఒక వెట్ క్లాత్ అండ్ డ్రై క్లాత్తో యువర్ ఫ్యాన్ ఈజ్ గుడ్ టు గో అండ్ ఇట్ లుక్స్ నీట్ అండ్ క్లీన్. నల్లగా పట్టేసిందండి మురికెత్తే ఆ ఫ్యాన్స్కి. సో ఇప్పుడు క్లీనింగ్ అయినాక మాత్రం ఇట్ లుక్స్ నైస్, అమ్మయ్య అన్న ఫీలింగ్ వచ్చింది. లేకపోతే నేను నాకు డే అంతా గుర్తుకు రాదండి, పడుకొని ఇట్లా ఫ్యాన్ని అది తిరుగుతున్నప్పుడు చూస్తాను కదా, అప్పుడు అనిపిస్తుంది బాబోయ్ దీంట్లో దుమ్ము ఉంది కదా, ఐ హ్యావ్ టు క్లీన్ ఇట్ విచ్ ఐ డోంట్ డూ అని. అండ్ నాకు టెన్షన్ ఏంటంటే అది ఎక్కడ మీద పడుతుందో పడుకునేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో అది క్లీన్ అయిపోయినాక మాత్రం భలే హాయిగా ఉంటుంది నీట్గా. అండ్ ఇక్కడ ఫ్యాన్ క్లీనింగ్ అయిపోయినాక దెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు లివింగ్ ఏరియా అండి. సో పెద్ద పనులు ఆర్ కొంచెం టఫ్గా ఉండే పనులు లేదా ఇట్లా పైకి ఎక్కి చేయాల్సిన పనులు ముందు చేసేసుకుంటాను, ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ ఫుల్ ఉంటాయి అప్పుడు. సో ఇప్పుడు ఇంకా నార్మల్ డస్టింగ్ అండి, లివింగ్ ఏరియా కొంచెం సార్ట్ అవుట్ చేసుకోవటం, రెగ్యులర్ డస్టింగ్. అండ్ సూపర్ఫిషియల్ డస్టింగ్కి ఈ డస్టర్ కూడా బాగానే ఉందండి. ఇది మైక్రోఫైబర్ డస్టర్. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను, నాకైతే గుర్తులేదండి ఎక్కడ కొన్నాను. నాకు లింక్ దొరికితే మాత్రం నేను ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్, అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఇట్. అండ్ కమింగ్ టు ద డ్రెస్సెస్ ఆల్సో అండి, మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్ నేను పర్సనలీ వెళ్ళి కొంటాను అని చెప్పాను షోరూమ్స్కి. ఐ డోంట్ ఆర్డర్ మోస్ట్ ఆఫ్ ది డ్రెస్సెస్, నేను ఆన్లైన్లో ఆర్డర్ చేయను. ఏదో 1-2 ఆర్డర్ చేస్తాను, అది ఉంటే లింక్ ఇస్తాను, అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ద లింక్స్ అండి. సో ఇది క్లారిఫై చేస్తున్నాను బికాజ్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఆస్కింగ్ లింక్స్ ఫర్ ద డ్రెస్సెస్ లింక్ అన్నది కొంచెం కష్టం అండి నాకు ఇవ్వటం. సో ఎందుకంటే నేను వెళ్ళి టచ్ చేసి ఫీల్ చేసి ఐ ప్రిఫర్ బయింగ్ డ్రెస్సెస్ లైక్ దాట్, అందుకని. అండ్ ఇక్కడ కూడా డస్టింగ్ ఇదంతా చేసేసుకుంటున్నానండి. కానీ ఈ టీవీ క్యాబినెట్ మాత్రం అసలు నేను ఆర్గనైజ్ చేయలేదు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి, జస్ట్ నా గణపయ్య విగ్రహాన్ని అయితే పెట్టేసుకున్నాను. అండ్ మర్చిపోయానండి, ఈ బాస్కెట్స్ ఉన్నాయి కదా, ఇవి మొన్న సింహాచలం వెళ్ళినప్పుడు అక్కడ కనిపించినాయండి. 100 రూపీస్కి 2 బాస్కెట్స్ అన్నారు. ఇది తాటాకుతో చేశారు అని చెప్పారండి. ఎంత క్యూట్గా ఉన్నాయండి ఇవైతే, ఐ జస్ట్ లవ్ దిస్ బాస్కెట్స్ అనమాట. వాళ్ళు అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, దీన్ని మనం ప్లాంటర్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా దీంట్లో పెట్టేసుకొని
యూ కెన్ జస్ట్ యూస్ దెమ్ యాజ్ క్రీపర్స్ లాంటివి అట్లా పెట్టుకోవచ్చు. లేదా మన గార్లిక్ అనియన్స్ కూడా వేసుకోవచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ. కానీ ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇదైతే ఐ కుడెంట్ లెట్ గో ఆఫ్ ఇట్. సింహాచలంలో చేసిన షాపింగ్ ఇదండి. నేను బాస్కెట్స్ తెచ్చుకున్నాను అండ్ వీటిని ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఇట్లా హాల్లో అయితే పెట్టేశాను యాజ్ ఆఫ్ నౌ. బట్ ఐల్ ఫిగర్ అవుట్ వాట్ టు డూ విత్ ఇట్. గార్లిక్ పెట్టుకోవటమా ఇంకేమన్నా పెట్టుకోవటమా అన్నది మాత్రం నేను చూస్తాను. అండ్ ఇక్కడ ఇదంతా డస్టింగ్ అయితే చేసేసాను కదా, సో ఇక్కడ కొంచెం ఆర్గనైజ్ చేద్దాం అనేసి లోపల ఆ కింద డ్రాస్లోనే చాలా ఆర్టిఫాక్ట్స్ అన్నీ అట్లాగే పెట్టేశానండి. ఏవి డెకరేట్ చేసుకోవటానికి అంత టైం అంత ఓపిక లేదు. సో ఇవాళ అట్లీస్ట్ ఈ టీవీది మాత్రం ఇక్కడ క్లీన్ చేసేసుకుందాము అనేసి అక్కడ క్లీన్ చేసేసి ఆ క్యాబినెట్ మీద ఈ ల్యాంప్స్ ఉంటాయి కదా, నా దగ్గర ల్యాంప్ క్యాండిల్ హోల్డరే అండి అది, అవి ఉన్నాయి. సో అవి తీసి డస్టింగ్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ. అండ్ టీవీని కూడా ఈ మైక్రోఫైబర్ డస్టర్తో క్లీన్ చేసేసుకుంటానండి. టీవీని మాత్రం నేను ఇంకా ఏ క్లాత్ పెట్టను దాని మీద, నాట్ ఈవెన్ మైక్రోఫైబర్ క్లాత్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ప్రిఫర్ యూజింగ్ దీస్ డస్టర్స్ అనమాట. యాక్చువల్లీ డస్టింగ్ ఫస్ట్ టీవీతో స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నేను ఇవాళ ఈ డస్టింగ్ అంతా మొదలెట్టి లాస్ట్లో వెళ్ళాను టీవీ దగ్గరికి, సో దట్ ఏమైనా స్క్రాచెస్ పడకుండా ఉంటాయి అన్నమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ ఈ క్యాండిల్ హోల్డర్స్ మాత్రం ఇవి నేను ఎప్పుడో కొన్నానండి రాజస్థాన్లో. ఇవి అన్ని ప్లేసెస్కి బాగుంటాయా అంటే నాకు తెలియదు, కానీ క్యాండిల్ పెట్టి నాకు మాత్రం భలే బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఎప్పుడైనా నేను క్యాండిల్ పెట్టి రికార్డ్ చేసి చూపెడతాను. ఐ థింక్ ఐవ్ షోన్ దాట్ ఇన్ ప్రీవియస్ వీడియోస్, కానీ ఎప్పుడైనా మళ్ళీ చూపెడతానండి. చాలా బాగుంటాయి ఇవి. బాంబే స్టోర్లో తీసుకున్నాను నేను. సో ఇది పెట్టానమాట. ఇక్కడ గణపయ్య దగ్గర నాకు ఎందుకో ఈ క్యాబినెట్ ఎందుకో సెట్ అవ్వట్లేదండి. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ దీంట్లో ఏం పెట్టాలి అని. అండ్ ఇక్కడ దిష్టి చుక్క అన్నట్టు మోడెం ఒకటి ఉంటుంది అనమాట, అది లోపలికి వెళ్ళదు, బయటే ఉండాలంట. అండ్ అది నిజంగానే దిష్టి చుక్కలాగా ఉందండి ద ఎంటైర్ ప్లేస్కి. దాన్ని ఏం చేయలేను. సో ఇట్లా ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నాను ద లివింగ్ ఏరియా వరకు. అండ్ దీంతో అయితే నేను నా వీడియో కంక్లూడ్ చేస్తున్నానండి. మీరు ఇక్కడ వరకు వీడియో చూశారు అంటే మీకు చాలా పేషెన్స్ ఉందని, ఎందుకంటే ఈ వీడియో మాత్రం చాలా లెందీగా ఉంది. సో ఐఎమ్ సారీ ఫర్ ద లెంగ్త్ ఆఫ్ ద వీడియో. కానీ ఇంతవరకు చూసారు అంటే మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళు ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ కంటెంట్ అండ్ యూ థింక్ యూ లైక్ దిస్ కంటెంట్, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. అండ్ ఇక్కడ మాత్రం నేను సబ్జా సీడ్స్ సోక్ చేసుకుంటున్నానండి. వైజాగ్లో వేడిగా ఉందా అంటే ఇంట్లో ఉంటే పెద్దగా తెలియట్లేదండి, బట్ బయటకు వెళ్తే మాత్రం ఇట్స్ హిట్టింగ్ యూ రియలీ హార్డ్. సో బయటకు వెళ్ళే వాళ్ళు కేర్ఫుల్గా ఉండండి, హైడ్రేట్ యువర్ సెల్ఫ్. అదర్వైజ్ ఈ వెదర్ మాత్రం నిజంగా ఇట్స్ ప్లేయింగ్ అరౌండ్ విత్ యువర్ హెల్త్ అనిపించింది నాకు. సో సబ్జా సీడ్స్ సోక్ చేసుకొని ఇంకా లంచ్ అయిపోయినాక ఎప్పుడు అవి తాగేస్తాను. అండ్ శ్లోకాకు కూడా కొన్ని ఇస్తాను. సో దీంతో అయితే వీడియో కంక్లూడ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. హ్యావ్ అ గ్రేట్ డే.